దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయము దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా మరి వినాలి. వాక్యాన్ని మనం ఎందుకు జాగ్రత్తగా వినాలమ్మా? వాక్యాన్ని మనం ఎందుకు జాగ్రత్తగా వినాలి? దేవుడి వాక్యము అనాలోచనతో వినకూడదంట, భయభక్తులు లేకుండా వినకూడదంట. ఇంకెలా వినాలి దేవుని వాక్యము? శ్రద్ధ కలిగి వినాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దృష్టి ఎక్కడుండాలంటే వాక్యం మీద. రెండవది నా వైపు. మీరు బైబిల్ వైపు చూడద్దు. బైబిల్ వైపు ఎప్పుడు చూడాలంటే వాక్యాన్ని చదివినప్పుడు మాత్రం బైబిల్ వైపు చూడండి. బోధిస్తున్నంతసేపు మీరు నా వైపు చూడాలి. చూస్తేనే వాక్యము అర్థమవుతుంది. ఇది ప్రతి వారం నేను నా వాక్య భాగంలో నేను చెప్పే విషయము. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తానంటే, కొంతమంది వాక్యాన్ని బోధించేటప్పుడు అలా బైబిల్లో చూస్తారు, సేవకులను చూడరు. అలా ఉండకూడదు, మా వైపు చూడాలి. హల్లెలూయా. బోధించేటప్పుడు ఎప్పుడైతే మా వైపు చూస్తూ ఉంటారో శ్రద్ధగా, మరి కొన్ని విషయాలు మన పిల్లడాయ్ నా వైపు చూడు, ఏం చెప్తాను నీకు అంటాం. ఎందుకంట మన వైపు చూడకపోతే ఏం చెప్తున్నామో వాడికి అర్థం కాదు. కాబట్టి మరి వాక్యాన్ని బోధించేటప్పుడు మన వైపు చూడాలి. అయితే ఇక్కడ దేవుడు లేఖనము నుండి ప్రభు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నమాట ఏంటంటే, మీరు లోకము మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దానిని సంపూర్ణమైన దాన్ని ఏదో తెలుసుకుని వాటిని గాయకొనాలి, వాటిని తెలుసుకొనాలి. ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. మొదటి విషయం ఏంటి? ఉత్తమమైనది, రెండోది అనుకూలమైనది, మూడోది సంపూర్ణమైనది. ఈ మూడింటిని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అయితే ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. అంటే మర్యాదలు అంటే, ఈ లోక మర్యాద అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఆచారాలు లోకంలో ఉన్న వాళ్ళు పాటిస్తారు, అది క్రైస్తవులు పాటించకూడదు అన్న విషయము దేవుని సబ్జెక్ట్ ఇది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, క్రైస్తవులే ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటిని మనము ఏం చేయకూడదు అంటే, లోక సంబంధం కాదు, లోక మర్యాద ఏమనుంది ఇక్కడ? లోక మర్యాదను అనుసరింపక అంటే లోకములో ఉన్న కొన్ని ఆచారములను నువ్వు అనుసరింపక నడవాలి. ఎందుకు మాట మనకు తెలియజేస్తున్నారంటే, దేవుడు వాక్యం వింటున్న మనకి దేవుడు వాక్యానుసారంగానే నడవాలి, దేవుడు వాక్యానుసారంగానే జీవించాలి. ఈ లోక మర్యాదలు అంటే లోకములో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలను ఒక క్రైస్తవుడు పాటించకూడదు. దేన్ని పాటించకూడదు? ఏమో ఇప్పుడే పనికి వెళ్దాం, బయటకు వచ్చింది, ఏం ఎదురొచ్చింది? పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే కుక్క ఎదురొచ్చింది, లేకపోతే ఇంకా ఏదో ఎదురొచ్చింది. ఈడెవడయ్యా అంటే క్రైస్తవుడే. చెప్పండి, ఎవరు? వీళ్ళ క్రైస్తవులే. కానీ వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమి ఎదురొచ్చింది? పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే ఇంకా ఏయో వీళ్ళకి అనుకూలతలు లేనివన్నీ ఎదురొచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోనకి వెళ్ళి కాసేపు కూర్చుని కొన్ని మంచినీళ్ళు తాగి వెళ్ళాలంట. శుభవారి బయటికి అంతట తుమ్ములేంటి నీకు? ఏంటిది? మరి ఎక్కడికైనా ఒక 10 మంది బయటికి వెళ్ళేటప్పుడు తుమ్ముతో గుర్తున్నాడా నీకు? ఆ తుమ్మగొడవ ఎవరు? మీరు లోకంలో ఉన్నది కాదన్నా, వీళ్ళు క్రైస్తవులే. అంటే ఈ లోక సంబంధమైన వాటికి మాత్రమే వీళ్ళు దృష్టి ఉంచుతారు, కానీ దేవుడి వైపు వీళ్ళు దృష్టి ఉంచరు. కాబట్టి లోక మర్యాదలకు మీరు ఏం చేస్తారంటే లోపడుతూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ పిల్లలకి మనం వెళ్తూ ఉంటాం. వెళ్తున్నారు మీరు? ఎక్కడ వెళ్ళట్లేదు ఎక్కడికైనా క్రైస్తవ పిల్లలకి? ఎవరో కాలు కట్టించిన బాబు టైం అయిపోతుందంటాడు. ఎవరో పాస్టర్ గానే. అంటే పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి కలిపి ఏం చేస్తారంటే ఇలా ముహూర్తం ఫిక్స్ చేస్తారు, ఆ ముహూర్తానికి తాళి కట్టించాలి. ఎవరో
ఈ పాస్ గారు ఏం చేస్తారంటే పాప సంఘాన్ని బట్టి కాంప్రమైజ్ అయిపోయి సర్లే మరి చేసేదే ఉంది. ఎందుకంటే ఆ సమయానికల్లా మనం తాళి కట్టకపోతే ఏ ముహూర్తం వస్తుంది? తెల్లటి గురుముహూర్తాలు వస్తాయని ఏదో వచ్చి ఎక్కడ కూర్చుంటుంది, నెత్తి మీద కూర్చుంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం తాళి కట్టకూడదని మీరు ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తే ఆ ముహూర్తానికే కట్ట. ఎవరు వీరు? లోకంలో కాదండి, క్రైస్తవులే. లోకంలో అంటారండి వీరు క్రైస్తవులే. కానీ వీళ్ళు ముహూర్తాలు చూస్తారు, ఎదురులు చూస్తారు, తుమ్మితే వెళ్ళరు. అంటే ఆచారములన్నింటినీ వీరు ఏం చేస్తారు? వీరు పాటిస్తారు. కానీ వాక్యం అంటుంది వాటిని మీరు అనుసరింపగా ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, ఇంకోటి సంపూర్ణమైన వాటిని మీరు అనుసరించి నడవాలి. ఉత్తమమైన దానిని అంటే ఏంటి? ఏది మంచిదో ఏది చెడ్డదో అదే కదా. దగ్గర మొహం అంటే ఏది మంచి ఏది చెడు ఎవరు చూస్తారో? లోకంలో చూస్తారు, మనం చూస్తామండి. లోకంలో చూస్తే మనం చూడాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో చూడకూడదు. దేనిని నువ్వు గ్రహిస్తున్నావో గ్రహించిన దాన్ని బట్టి నువ్వు ఈ లోకంలో నడవాలి. అవి ఉత్తమమైనదే ఉండాలి. హల్లెలూయా. అది శ్రేష్టమైనదే ఉండాలని వాక్యం అంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు అనుసరింపొద్దు. ఈ లోకంలో కొన్ని విషయాలు అది దేవుడికి విరుద్ధముగాను వ్యతిరేకముగాను ఉంటాయి. కాబట్టి వాటిని నువ్వు అనుసరింపక ఏది అనుకూలముగా ఉన్నదో చెప్పండి, ఏది ఉత్తమంగా ఉందో, ఏది అనుకూలముందో, ఏది సంపూర్ణమై ఉన్నదో వాటిని మాత్రమే మీరు. ఇవన్నీ ఏమయ్యా అంటే ఇది దేవుడి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నది? ఇది దేవుడి చిత్తమై ఉన్నది. కాబట్టి దానిని మాత్రమే మనం అనుసరిస్తూ నడవాలి. నడవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం సూత్రం చెప్తుంది. హల్లెలూయా. దేనిని మనము అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు అంటే బైబిల్లో మనకి దేనినైతే మనకు తెలియజేస్తుందో వాటిని మాత్రమే మనం అనుసరించి నడవాలి. కానీ లోక సంబంధమైన వాటిని అనుసరించక నువ్వు వాటిలో నువ్వు నడవకూడదని వాక్యము. ఇవన్నీ పక్కన పెట్టు. లోక సంబంధమైన వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలి. ఎప్పుడు పక్కన పెట్టాలి? ఏమంటే ఎప్పుడు పక్కన పెడతాం? మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందినప్పటి నుంచి దేవుడికి స్తోత్రం. అప్పటి వరకు నువ్వు లోకస్తురాలువే. అప్పటి వరకు లోకంలో బ్రతుకు, లోకంలో జీవించు, లోకంలో ఉన్న మర్యాదల్ని అనుసరిస్తూ ఆచరిస్తూ వాటిని బట్టే వాటి క్రియలను బట్టే నీ క్రియను మనం మార్చుకుంటూ వాటిని అనుసరించుకుంటూనే నువ్వు ముందుకు వెళ్ళేప్పటి వరకు. కానీ ఇప్పుడు మార్పు చెందో మారు మనసు పొందో ఏసై నిజమని దేవుడు తెలుసుకున్నాం. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని కాక దేవుని మర్యాద చొప్పున మాత్రము అది ఏది ఉత్తమమైనది, ఏది అనుకూలమైనది, ఏది సంపూర్ణమైనదని నువ్వు గ్రహించాలని దేవుడి వాక్యము ఇప్పుడు మనకి సెలవిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 15:19 ఒకసారి చదవండి. ఎందుకంటే ఈ లోకము నుండి మీరు వేరు చేయబడిన వారు కాబట్టి ఈ వాక్యము మనకి సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 15:19 పేజీ నెంబర్ 96. మీరు లోక సంబంధాలు అయిన లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మలను లోకములో నుండి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే లోకము వారిని స్నేహించంటే లోకంలో ఉన్నవారే వారితో స్నేహంగా ఉండగలరు, వారితో జీవించగలరు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే ఈ లోకము నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? వేరు చేశాను. ఈ లోకము నుండి మిమ్మల్ని నేను వేరు చేశాను. కాబట్టి మీరు ఈ లోక సంబంధులు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు? మనం తల్లే ఓరు పెట్టు. మనం మాట చెప్పడానికి నవ్వేసుకుని నలిగిపోతున్నాం ఏంటమ్మా?
ఇప్పుడు మనం ఎవరు అంటే యేసయ్య బిడ్డలం. ఎందుకంటే లోకము నుండి నిన్ను ఆయన ఏం చేశాడంటే వేరు చేశాడు అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? లోకం నుండి మనలను ఆయన వేరు చేశాడు. వేరుపరచబడిన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు వేరుపరచబడిన వ్యక్తులు కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని నీవు అనుసరింపక నీవు క్రీస్తులో నడుచుదువు కాక. హల్లెలూయా. ఎవరిలో నడవాలి? ఇప్పుడు నడవాలంటే వేరు చేయబడ్డావు. వేరు చేయబడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడి కుమార్తె గాను దేవుడి కుమారుడు గాను పిలువబడుతున్నావు. కాబట్టి ఇక లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఆలోచించవద్దు. వాటి కొరకు, వాటి మూర్ఖాల కొరకు, వాటి ఆలోచన కొరకు, వాటి యొక్క తలాంతులు ఏది నీ జీవితంలోకి రాకుండా నువ్వు వేరుపరచబడిన వ్యక్తి అని దేవుడు మాటే సెలవిస్తుంది. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారని ఆయన అన్నాడు. చదువు మరొకసారి. మీరు ఈ లోక సంబంధులు లోకము వారిని స్నేహించును, అయితే లోక సంబంధులు ఎవరు? చెప్పుకోవచ్చు కదా, నేనేనని దేవుడికి స్తోత్రం. మీరు లోక సంబంధులు కాదు, ఎందుకంటే లోకములో నుండి మీరు వేరుపరచబడిన వ్యక్తులు. ఏం చేయబడ్డం? ఐగుప్తు అంటే ఏంటి అమ్మ? ఐగుప్తు అంటే ఏంట్రా? లోకమే. ఇప్పుడు వరకు ఈ లోకమనే భయంకరమైన బానిసత్తులో ఇశ్రాయేలు తెగ నలిగిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. అంటే వారు అవిధేయులు అయిపోయారు. ఎప్పుడు అవిధేయులు అయిపోయారు తెలుసంటే లోకం నుంచి విడుదల పొంది, అంటే లోకం అంటే ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించి వారిని కానాను ప్రాంతానికి నడిపించడానికి మోషే ద్వారా దేవుడు వాడుకున్నాడు, మనందరికీ తెలుసు. అయితే మరి ఇప్పుడు లోకం నుంచి వేరు చేయబడిన వ్యక్తులే కాదా ఇశ్రాయేలు అందరూ? అవునా? లోకము నుంచి వేరు చేయబడిన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలి? దేవుడు అంటే భయం ఉండాలి, ఆయనకు విధేయతగా ఉండాలి, లోబడాలి, ప్రతి విషయంలో విధేయత కలిగి ఉండాలి, దేనిలోని నువ్వు నోట నుండి దూషించుకున్నట్లుగా దేవుడి పట్ల చాలా మర్యాదగా బ్రతకాలి. అయితే మీరు ఏం చేసేవారంటే ఆకలేస్తే ఏం చేసేవారు? ఏమ్మా ఇప్పుడు ఆకలేస్తే ఏం చేసేవారంటే, ఇదేంటండి ఐగుప్తు దేశంలో చక్కగా బానిసత్తులో ఉన్నాం, కొడితే కొట్టారండి, బానిసత్తులో ఏడితే ఏడ్చారండి, కరెక్ట్గా టైంకి ఏం పెట్టేవారు? అన్నం పెట్టేవారు, శుభ్రంగా తినేవాళ్ళు, నీరు తాగేవాళ్ళు. ఇదేంటండి ఈ అరణ్య ప్రయాణంలో ఏం లేదు మాకు తినటానికి. ఏం కావాలంటే మరి మాంసం కావాలంటే, మరి మామూలు ఏమవుతుంది వాళ్ళకి, మరి మాంసం కావాలి. మరి ఏంటి అబ్బాయి సరైన ఆహారం పెట్టట్లేదండి దేవుడు. సరే, దేవుడు పాపం కనికరించి దేవుడు వారికి దేవదూతలు పూజించి ఆహారాన్ని పంపించేవాడు. అంటే ఎక్కడి నుండి? పరలోకము నుండి. హల్లెలూయా. అలాంటి ఆహారాన్ని పంపిస్తుంటే వారు ఏం చేసేవారంటే తిన్న వెంటనే ఏం కావాలా? ఇదేంటండి అన్నం పెట్ట నీళ్ళొద్దా? చచ్చిపోవాలా? ఇదేంటండి అన్నం పెట్టిలో నీళ్ళెవడా? బండని సీల్చి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే వారికి సమృద్ధిగా తాగటానికి వారికి నీటినిచ్చారు. కొంత దూరం ప్రయాణం వెళ్ళిపోయారు. మళ్ళా అరణ్యంలో కొంత దూరం ప్రయాణం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఆకలి అయితే ఏమంటాం మనం? మరి ఆకలి అయితే మనకే మనుషులు కదండి, ఎంత లోకం నుంచి వేరుపరిచి వచ్చేస్తే మాకంటూ ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, మాకు ఎన్ని అవసరం అక్కర్లో ఉంటాయి. ఇదేంటండి అన్ని అవసరం ఇలా తీసుకొచ్చి మమ్మల్ని ఎలా లేదా బాధ్యహత్ర మీద అంటున్నారు. మోసే గారు విన్నారు. మోసే గారి కంటే ముందు దేవుడు విన్నాడు. హల్లెలూయా. మోసే గారి కంటే ముందు ఎవరు విన్నారు? దేవుడు వింటున్నాడు. వారి మీద సొలుగుకున్నట దేవుడు విని దేవుడు శాపకరమైన పరిస్థితుల్లో వారికి తీసుకొచ్చి వారి మరణానికి కారణమైన మాటలు వారి నోట నుండి పలుకుతూ ఉండేవారు. హల్లెలూయా. మరణానికి కారణమైన మాటలు వారి నోట నుంచి పలుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఎవరు చరణం వెనక ఇప్పుడు చెప్పాలి అంటే లోకం నుంచి వేరు చేయబడిన నీ జీవితం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నప్పుడు ఏదో కొద్ది కొదువు వచ్చిందండి, బాధ వచ్చింది, ఏం పర్వాలేదు, తట్టుకుని నిలబడలేకపోతే కొన్ని మాటలు దోచితే ఏదైనా నీ జీవితానికి కొద్ది శాపకరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్న అవసరం అవుతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే దేవుడి సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు కనిపించాలి. ఎక్కడ కనిపిస్తున్నావు? మనం పెడితేనే నెట్టండి దేవుడు అంటాం, త్రాగటానికి నీరు ఇస్తేనే దేవుడు అంటాం.
కట్టుకోవడానికి వస్త్రం ఇస్తేనే దేవుడు అంటాం. లేకపోతే ఇదేంటంటే లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు కొనుక్కున్నాను నేను. నిజమంటే 10,000 లేకపోతే షాపుకి వెళ్ళామని కాదండి. ఈరోజు ఏంటండి బాబు సరే బట్టలే ఉండలేదు. ఎవరు మీరు? ఈ టైంలో నేనని ఎందుకు చెప్పు మనం? దేవుడి కృపలో అలాంటి బట్టలు మనకు లేవు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే అలాంటి పరిస్థితి మనకు లేదు కదా. దేవుడు పిలిచిన మొదలుకొని ఇప్పుడు వరకు నిన్ను పోషిస్తూ ప్రతి అవసరతను తీరుస్తూ ఎన్నో అక్కర్లు తీరుస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను వాడుకుంటూనే ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే వాడుకుంటూనే నడిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళ దరిద్రపు అవధేతను బట్టే 40 రోజులు చేయాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. నీ జీవితంలో దేవుడు అనుకున్నాడు చాలా త్వరగా నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకున్నాడు దేవుడు. ఆ ఆశీర్వాదాలు పొందుకునే సమయంలో వెళ్ళేవారు ఏం చేశాడు? ఇప్పుడు ఐగుప్తులో స్థలం లేదంటే చచ్చిపోతే పాత్రకే అంటున్నారు. ఎక్కడ స్థలం లేదంట? ఐగుప్తు దేశంలో మనం చచ్చిపోతే పాత్ర స్థలం లేదని మోసి ఎవరిని నడిపించారన్నా. ఓరు బాబు ఇప్పటి వరకు పోషింపబడుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. వారు 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో వారి చెప్పులు కూడా ఏమైనాయంట వారితో పాటు ఎదుగుతూనే వచ్చినట్టు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇదేంటంటే కొత్త చెప్పులే వచ్చి ఏం వల్ల పాత చెప్పులు ఎదుగుతున్నందుకు కొత్త చెప్పులే వచ్చేదా? దేవుడు కొత్త చెప్పులు ఇవ్వలేక వారికి ఆ చెప్పులు ఏదైనా కాదండి. దేవుడు మహిమను కనపరుచుటకు వారి 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో వారి వస్త్రాలు కానీ వారికి ప్రతి విషయంలో దేవుడు వారికి సమృద్ధినిస్తూ ఉన్న వాటిలోనే ఫలపరచుకు చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారి అవిధేయతే వారి మరణానికి కారణమైంది. ఈరోజు రక్షింపబడిన నీవు, దేవుడి సన్నిధిలో ఉన్న నీవు ఏదైనా విషయంలో ఒక్కొక్కసారి మనం కూడా దేవుడిని దూషిస్తూ ఉంటాం తెలుసా అండి. ఎందుకంటే ఇది నా అనుభవం. నేను సేవలోకి రాకమునుపు దేవుడి పరిచయంలో ఉన్నప్పుడు కూడా నాకు ఒక్కొక్క కష్టాన్ని చూసి నా అవిధేయతను చూసి దేవుడిని ఎలా దూషించేవాడిని. ఇదేంటంటే దేవుడి గొప్ప ఇంత శ్రమ పెట్టేస్తారు దేవుడికి సేవ పిలిస్తే ఆయన నమ్ముకుంటే ఇదే ఒక రక్షణ పొందితే ఏమవుతాయంట? కష్టాలు వస్తాయంట. నిజమైపోయింది కదా అనుకోండి. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తికి కష్టం రావడం అంటే నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నీకు కష్టమా కాదండి? ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎగ్జామ్ రాయకుండా 10th పాస్ అయిపోతామా? అవును కదమ్మా. 10th ఒకటే కాదు, నీ లైఫ్లో ప్రతి సబ్జెక్టు నువ్వు ఏది చదువుతున్నావో ప్రతి ఒక్కటి ఎగ్జామ్ రాస్తే నువ్వు పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో తెలుస్తుంది. ఈ క్రైస్తవ జీవితంలో కూడా నీకు ఒక పరీక్ష దేవుడు పెడతాడు. ఆ పరీక్ష లేవి కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, కలిమి లేకపోతే ఏదైనా కావచ్చు. ఏ పరీక్ష నీకు దేవుడు పెట్టాడో ఆ పరీక్ష నువ్వు జాగ్రత్తగా రాయగలిగితే, ఆ పరీక్షలు నువ్వు పాస్ అవ్వేవో నువ్వు తెలియగలిగితే అప్పుడు కదా నువ్వు మరొక సబ్జెక్టులోకి వెళ్ళగలవు, మరొక స్టేజ్లోకి వెళ్ళగలవు. అప్పుడు నీ ఎగ్జామ్ రాయిందంటే అలా దయచేసి 10th క్లాస్ మీరే పాస్ చేసిన బాబు అంటే అలాగే ఉంది మూర్ఖత్వం. తిరిగి వెంటనే దేవుడు అంటే ఎంత గొప్పడు అనుకున్నారు. ఆహారం మాకు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారా? చెప్పలే. పరలోకం నుండి వస్తున్నాడు ఆహారం మాకు. మా దేవుడు చిన్నాడు కదా అన్నారు. కొద్ది దూరం వెళ్ళేది రావట్లేదు. ఏమవుతుంది? దాహం వేసి చచ్చిపోతామేమో బాబు. మోసే గారు చచ్చిపోయేలాగా ఉన్నాం. ఇదేంటండి బాబు, మరి దాహం వేస్తా ఉంది, చచ్చిపోకుండా మరి మాకు నీరు ఎలా వస్తుంది? ఇది ఎక్కడికి వెళ్ళి అడిగారనుకుంటున్నారా నీళ్ళు? అప్పుడు ఎక్కడ ఉన్నారనుకున్నారు? ఎడారిలో ఉన్నారు. ఎడారిలో నీళ్ళు దొరుకుతుందండి. మన బుద్ధిహీనత కాకపోతే, మన అవిధేయత కాకపోతే ఎడారిలోకి వెళ్ళి నీళ్ళు అడగడం ఏంటండి? చెప్పాలి. క్రీస్తులోకి వచ్చిన నీ జీవితంలోకి, కలిమిలోకి వచ్చిన నీ జీవితాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచినట్టు ఉంది ఇక్కడ. ఎడారిలోకి వెళ్ళి మాకు బాబు నీళ్ళు చుక్కలు కావాలి అంటే ఎడారిలో కూడా పంటను చీల్చి యేసుక్రీస్తు ప్రభు తాగుటకు వారికి సమృద్ధి ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ లోకము నుండి నిన్ను వేరుపరుచుకున్నాడు కాబట్టి నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు, ఏది ఇవ్వాలో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. దేని ద్వారా నిన్ను పోషించాలో ప్రభువుకి తెలుసు, దేని ద్వారా పోషించబడతావో ప్రభువుకి తెలుసు. ఏమి ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావో చెప్పాలండి. ఆహారం ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డారండి?
ఆయన అన్నాడు, రే మోషే అన్నాడు, బాబు ఎంత కావాలో అంత తినండి కానీ దాసుకోమాకండి అని చెప్పాడు. కానీ ఎందుకంటే కొంతమంది కక్కుర్తుంటారండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా, మోసే అలాగే చెప్తాడు. మోసకి ఏం తెలిసినా, అరే మళ్ళీ 2-3 రోజుల దాకా మనకు ఫుడ్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఏం చేద్దాం, తిన్నా ఫుడ్ దాచుకుందాం. దేవుడికి సూత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం, ఎందుకంటే తింటే ఫుడ్ దాచుకుంటాం. సూత్రుడు పాటరా ఎక్కడ వెళ్తాడు, వెనక కప్పెట్టిన దాసేయండి అన్నాడు. పట్టుకెళ్ళిపోయి గుడారంలో ఏం చేశాడు, గుడారంలోనే దాచేసుకుంటాడు. మోసే బాబు మొత్తుకుంటాడు, రే బాబు ఎంతగా అంతేనండి, కంగారు పడిపోకండి అని చెప్పాడు. బాబు తిన్నగాడికి తినేసేసి ఆశగా కొద్ది పట్టుకెళ్ళి రాకలేకుండా చూసా, నేను చెప్పిన దాచుకుంటూ ఉపయోగపడతారా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నా, మోసే అలా చెప్తాడునే. ఇప్పుడు ఆకలేస్తుందా, మళ్ళీ మోసే దగ్గరికి వెళ్ళి ఆయన మనం పట్టుకోవడం పెట్టరా, శుభ్రం దాసుకుని ఇప్పుడు తినేస్తాం. గూడాలలోకి వెళ్ళి చూస్తే ఏమైంది ఇప్పుడు, అబ్బా కాదండి, ఎంతంత పురుగు అంటాడు, అప్పుడు పురుగు కాదు. హల్లెలూయా. ఇంతంత పురుగు పట్టినా ఆ ఆహారాన్ని తెచ్చి మోసే చూస్తా ఉంటే ఇప్పుడు మోసేకి ఏమనిపిస్తుంది, మోసే మహానుభావుడు అండి, అందుకే ఆయన అక్కడ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. బాబు తప్పు చేస్తే చేశారు కానీ వాటిని ముట్టుమోకండి, వాటిని తినమోకండి, వాటిని తీసుకెళ్ళి పాడే, మళ్ళీ మీకు ఆహారం కావాలి, మళ్ళీ ప్రభు యొద్ద నుంచి అంటే నీకు ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అవునా కాదు చెప్పమ్మా. ఇప్పుడు వారికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అన్నం ఇచ్చాడండి, ఎప్పుడు దాహం వేస్తే వారికి అప్పుడు దాహం తీర్చాడు, బాధ వస్తే ఓదార్చాడు, వ్యాధి వచ్చిందని ఏడిస్తే వ్యాధి నుండి స్వస్థపరిచాడు. ఎన్నో కార్యాలు వారి జీవితంలో చేస్తూనే ఉన్నాడు. కానీ వారి అభివృద్ధి ఏంటంటే వెంటనే కావాలి మనకు, అంటే వెంటనే కడుపు కట్టేసుకుని వెళ్ళిపోయినట్టు ఉండాలి మనకు. ఎప్పుడు ఏది అడిగితే అదేంటంటే ఎప్పుడు ఎత్తారంటే ఎలా కుదురుతుందండి. ఇదేంటండి ఇప్పుడు సేవ మొదలెట్టడం ఆత్మలు కావాలి, అబ్బాయి లేదండి నాకు 4 రోజులు కదా 4 మంది వచ్చేయాలండి. ఇదేంటండి, ఇదే కుదురుతండి. ఏదైనా తానులో కష్టపడుతూ ముందుకు వెళితేనే దానికి ప్రతిఫలం నీకు 1 సంవత్సరం అంతా చదివితేనే చివరిగా మనకేం పెడతాడు, ఎగ్జామ్ పెడతాడు. సంవత్సరం అంతా స్కూల్ మానేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం అనుకో, ఎలా ఉంటుందా చెప్పాలండి. ఏదో అర్థం వెళ్ళి ఆ పేపర్ అంతా నువ్వు నీ పేపర్, ఆ పేపర్ నీ మొక్క చూసుకుంటా కూర్చోరు అక్కడికి వెళ్ళి. ఎందుకని సంవత్సరం అంతా ఏమైంది, స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఏమీ చదవలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఏం రాయాలి, ఇప్పుడు గోకోవడమే మనం. నీ ఆత్మీయ జీవితం సంఘములో దినదినము ప్రతి వారము నిన్ను నీవు దేవుడి ఎదుట గణపరచుకోవాలి. నీ భక్తి జీవితంలో హల్లెలూయా నిన్ను నీవు స్థిరపరచుకోవాలి దేవుడి సంఘములో. అలా స్థిరపరచుకుంటేనే దేవుడి సన్నిధిలో నిన్ను పెట్టబడిన ఆ పరీక్షలను ఖచ్చితంగా పాస్ అవుతావు. ఒక ఉన్నతమైన క్రియలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా దేవుడి ఎదుట మనం మాత్రం అవిధేయకర ఉండకుండా విధేయతను దేవుని ఎదుట చూపించాలంటే ఈ లోక సంబంధమైన వాటికి మనం ప్రతిరోజు ఎప్పుడు దూరంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి, దూరంగా బ్రతకాలి. ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ దూరంగా బ్రతుకుతూ దేనికి మనం అంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన వాటికి మాత్రమే లోపడాలి. మనం వాటిని మాత్రం వెతకాలి. వెతికితే దేవుడు అన్నాడు, నేను ఈ లోకం నుంచి నేను వేరుపరిచాను కాబట్టి బిడ్డ వీటిని నువ్వు అనుసరించి నడవు, వాటిని అనుసరించొద్దు. లోకములో ఉన్న దాన్ని దేనిని నువ్వు అనుసరింపక నడవాలి కాబట్టి వాళ్ళ అవిధేయత 40 సంవత్సరాల వారి ప్రయాణానికి కారణం. ఎంత బాధమ్మా, 40 రోజుల ప్రయాణం పాపం నిజమండి. 40 రోజుల్లో వెళ్ళిపోవాలి వాళ్ళ ఐగుప్తు. కానీ వాళ్ళు ఈ దేవుడి ఎదుట వారికి ఉన్న ఆ అవిధేయతే 40 సంవత్సరాల ప్రయాణం అయిపోలే. నేను అదే అంటాను, కొన్ని విషయాల్లో మనం దేవుడి దగ్గర చేసి మన భక్తి జీవితం బాగోకపోతే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం త్వరగా పొందుకోలేము. కోల్పోగానండి త్వరగా పొందుకోలేము. ఎందుకంటే పొందుకుంటాం, ఎందుకో తెలిసి ఎప్పుడు పొందుకుంటాం తెలుసా, తప్పు చేసామని తెలుసుకుని అవిధేయులయ్యావని తెలుసుకుని మళ్ళీ విధేయుడిగా మళ్ళీ విధేయులుగా మనం మారి దేవుడి సన్నిధిలో ఏడ్చినప్పుడు మళ్ళీ ఆశీర్వాదం తప్పకుండా నీకు వస్తుంది. ఆమె
హల్లెలూయా. ఆశీర్వాదం నీకు తప్పకుండా వస్తుంది, కానీ ఆ ఆశీర్వాదం మనకు దూరం ఉండడానికి కారణం ఏంటంటే మన అవిధేయతే. ఈ లోకములో ఉన్న వాటిని మనం అనుసరించినటువంటి వల్లనే క్రైస్తవుడుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు ఈ లోక సంబంధమైన వాటిని ఎందుకు అనుసరిస్తున్నావు? ఈ లోకములో ఉన్న వాటికి ఎందుకు నువ్వు వెంటాడుతున్నావు? వద్దు. నువ్వు వెంటాడవలసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. నువ్వు జీవించవలసిన వ్యక్తి ఆయనతో నీ సహవాసం, ఆయనతో నీ అనుభవం, ఆయనతోనే నీ క్రియలు ముందుకు వెళ్ళినట్లుగా నీవు దేవుడి ఎదుట గణపరచుకోవాలి. దేన్ని బట్టి దేవుని ఎదుట మనం గణపరచుకోవాలంటే మన క్రియలను బట్టి అంటుంది. దేన్ని బట్టి అండి? క్రియలు అంటే ఏంటి? మన పనులు అండి. మన పని అంటే ఏంటి? పని నువ్వు చేసే పని కాదు. చెప్పండి, నువ్వు చేసే పని కాదు. నీ వ్యక్తిగతమైన అనుభవంలో నుంచి నువ్వు లోకంలోనో లేకపోతే క్రైస్తవులు నువ్వు జీవించే జీవితం ఉంది కదా, ఇది పని. ఈ జీవితాన్ని ఆయన అన్నారు క్రియలు. ఈ క్రియలను బట్టి మనకి ఏం కలుగుతా ఉంది? ఆశీర్వాదం దగ్గరికి రావాలా, ఆశీర్వాదం దూరంగా ఉండాలో తెలుస్తుంది. ఆశీర్వాదం దగ్గరగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ అనుసరింపక నడవాలి. ఎందుకు నడవాలంటే నువ్వు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివే కాదు అసలు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము నుంచి వేరుపరచబడిన వ్యక్తివి. వేరుపరచబడ్డామంటారు లేదంటారు, ఇంకా చేయి చూపించారు మీరు. ఏమి ఇంకా లోకంలో ఉన్నారంటే మరి ఎత్తరేమి చేతులు? మా బిడ్డలు చూడడానికి చేతులు ఎత్తే అన్నారు. హల్లెలూయా. ఈ లోకము నుండి వేరుపరచబడిన వ్యక్తులు మీరు. అంటే మీరు యేసయ్య బిడ్డలు అని స్పష్టముగా వాక్యమే. మరి వాక్యానుసారంగా నడవటం అంటే ఇప్పుడు మనం ఎవరమే? నేను మానసే, నేను చెప్తాను, నేను సూర్యేశ్వరి అంటారు. ఇలా కాదండి. ఎలా చెప్పాలి మనం? నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. నేను దేవుని కుమార్తెని, దేవుని కుమారుడిని అని చెప్పుకునేటట్లుగా నీ అనుభవం దేవుని ఎదుట. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 1:10 చదవండి. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగింది, కానీ లోకము ఆయనను ఏం చేయలేదు. ఆయన ఎక్కడున్నారు? ఆయన అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకములో ఉన్నాడు, కానీ లోకము ఆయనను ఎరగలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్న సంగతి ఈ లోకములో ఉన్న ప్రజలే తెలుసుకోలేకపోయారు. అందుకే ఆ దినము యేసుక్రీస్తు ప్రభుకి అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని కష్టాలు, కొరడా దెబ్బలు, చిలువ వేయబడిన పరిస్థితి యేసయ్యకు వచ్చింది. ఎందుకంటే వారు ఆయనను ఎరుగని ప్రజలుగా ఉన్నారు. ఈరోజు నీకు నాకు తెలుసు దేవుడు అంటే ఎవరో. ఈరోజు మనందరికీ తెలుసండి యేసయ్య అంటే నీవు అంగీకరించబడిన రక్షకుడు అని నీకు తెలుసు. ఆ దినము వారందరికీ ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన సంగతి ఆ దినము వారికి గ్రహించినప్పటికీ ఏం చేశారు? గ్రహించని వారిగా ఉన్నారు. తెలుసుకోలేదట. వారు తెలుసుకోలేదు కాబట్టి ఆ దినము యేసయ్య మరణానికి కారణమైన వారు కూడా క్షమింపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు యేసయ్య మరణానికి కారణమైన వారు కూడా క్షమింపబడ్డారంటే ఈ రోజు మనము క్షమింపబడవలసిన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించాడంటారు లేదో చెప్పండి మీరు అందరూ. క్షమించడం ఎలా తెలిసింది మీకు? యేసయ్య నన్ను క్షమించాడని మీకు ఎలా తెలుసు? ఒక్క మాట చెప్తే 100 కాదు, నీకు కూడా క్యాన్సర్. యేసయ్య క్షమించాడని నీకు ఎలా తెలుసు అని అడిగాను నేను. నన్ను క్షమించాడు దేవుడు అని అన్నాం కదా, తెలిసింది. నీకు ఎలా తెలిసింది? కాదండి, యేసయ్య ఈ భూమి మీద పెట్టి నీ కోసం ప్రాణం ఇచ్చినప్పుడు తెలిసింది. ఇది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణము అర్పించినప్పుడు తెలిసింది.
ఎవరు అర్పిస్తారు నీ కొరకు ప్రాణం? యేసయ్యా నన్ను క్షమించావు అని అన్నాం కదా. అంటే యేసయ్య క్షమించాడు. ఎలా క్షమించాడు తెలియదు. తన ప్రాణాన్ని నీకు ఎలా ఇచ్చాడు? బదులుగా పెట్టాడు. చూడండి, తన ప్రాణమును నీ కొరకు ఏం పెట్టాడు? బలిగా అర్పించాడు. సిలువ మీద త్యాగము చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అలా సిలువ మీద త్యాగము చేయబడటానికి కారణము నీవు క్షమింపబడటానికి కారణమైందండి. హల్లెలూయా. మరి యేసయ్య క్షమించాడు. క్షమింపబడిన మనం ఎలా ఉండాలి? ఆయన బాధ రాకుండా ఉండాలి. ఆయన ఒక్కరోజు కూడా నిన్ను బట్టి బాధపడకూడదు. ఒక్కరోజు కూడా ఆయన నిన్ను బట్టి కృంగిపోకూడదు. ఆయాసకరమైన పరిస్థితి ఒక్క దినం కూడా యేసయ్యకి రాకుండా నువ్వు బ్రతకాలి. వీరు బ్రతికారండి. ఇక్కడ బ్రతికారు. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బ్రతికారా? చూపించారా? అబ్బే, ప్రతి క్షణము దేవుడికి ఆయాసకరమైన పరిస్థితులు తీసుకొస్తూనే ఉన్నారు. మీరు తిన్న కాసేపు దేవుని శుద్ధించారు, తాగిన కాసేపు దేవుని శుద్ధించారు. అయ్యా, నువ్వు మేఘస్తంభమై ఎక్కడ మేఘస్తంభం అయిపోయి చెప్పండి? భయంకరమైన ఎండ అండి. ఎండలో ప్రయాణం చేస్తుంటే అయ్యో నా బిడ్డలు అలసిపోతున్నారే, ఎండ దెబ్బ వారికి తగిలేస్తుంది, ఎండలో వారికి కాలిపోతున్నారే, అయ్యో అల్లాడిపోతున్నారే. ఇలా అల్లాడిపోతే ఈ 40 సంవత్సరాలకి కూడా ఒకవేళ మీరు ఇశ్రాయేలు ప్రయాణం అవ్వదేమో అని మేఘస్తంభం ఏం చేశాడంట? సరేలే, పగలంతా అయిపోయింది, మరి రాత్రులు అంటే ఇలా ప్రయాణం రాత్రులు ఆగలేదు అంటే చూసారండి. ఎప్పుడు వారు ప్రయాణం చేస్తూనే ఉండేవారు. అయ్యా, ఎప్పుడు మీరు ప్రయాణం అయిందంటే ఎప్పుడైతే మేఘము ఆగిందో అప్పుడే మీరు ప్రయాణం ఆగేదంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ప్రయాణం ఎక్కడ ఉంది? ఇప్పుడు మేఘము కింద ఉంది. మేఘము కింద మీరు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు రాత్రి అయిపోయిందండి. పగలంతా ప్రయాణం చేశారు, రాత్రి అయింది. కనీసం సరేలే, మరి ఈ చీకట్లో ఎలా నడుస్తాం? ఆ చీకట్లో అడవుల్లో ఏముంటాయండి? పావులు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, లేకపోతే పెంకులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఎన్నో ఉంటాయండి. మరి అవన్నీ గుచ్చుకుపోతున్నాయి. ఎవరు నడుస్తూ ఉంటే? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ ఉంటే, అయితే వారు ఆ ప్రయాణం చేసేటప్పుడు అవన్నీ గుచ్చుకుపోతూ ఉన్నప్పుడు సమయంలో దేవుడు వారిని మరలా చూసి, అయ్యో నా బిడ్డలు ప్రయాణంలో కూడా ఏమవుతున్నారు? చాలా వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ రాత్రి సమయంలో అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులు వారి పాదాలకు వస్తుంది. ఆయన గ్రహించి అగ్ని స్తంభమైన నిలబడ్డాడు. చంపడబడేసే నేను అంటాను, ఈ లోకంలో వేరుపరచబడిన నీ జీవితంలో సంవత్సరం ఆయన ఉన్నాడు, బాధొచ్చిన ఉన్నాడు, వేదొచ్చిన ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా ఆయన నీతోనే ఉన్నాడు. బిడ్డ చప్పటి కూడా మరొకసారి. హల్లెలూయా. ఆ రోజు వారిని విడిచిపెట్టలేదు. ఆ రోజు ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆ రాత్రికాల సమయంలో కూడా వారికి ఏ రాయి తగలకుండాన్నట్లుగా ఆయన మేఘ స్తంభం, అగ్ని స్తంభంగా ప్రకాశమైన వెలుగునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారండి, అలాంటి ఒక ప్రకాశమైన వెలుగులో వారు రాత్రులు ప్రయాణం చేశారు. వీరు ఎప్పుడు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు అంటే నిజంగా చెప్పాలంటే మనకంటే చాలా గొప్ప ధన్యులండి వారు. ఎందుకంటే ప్రతి క్షణము వారు దేవుడితో ప్రయాణం చేస్తున్నారు. పగలైనను రాత్రి అయినను ఎప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు ఉన్నాడు. వారి ప్రయాణము దేవుడితోనే చేస్తూ ఉన్నారు. కానీ వారి అవిధేయత, వారి అనేకమైన పరిస్థితులు, వారి ప్రాణాలు కోల్పోవటానికి కారణము అయిపోయింది. నీ అవిధేయతే, నీ వ్యతిరేకతే ఒక్కొక్కసారి దేవుడి దగ్గర నుంచి పొందాల్సిన కార్యం మనకి దూరం అయిపోతూ ఉంది. హల్లెలూయా. అలాంటి వాటిని మనం దూరం చేసుకోకుండా ఉండాలంటే ఈ లోక సంబంధమైన దాన్ని దేనికి నువ్వు అనుసరింపక దేవుడికి ఆయాసం పుట్టించేది దేనిని నీ జీవితంలోనికి రాకుండానట్లుగా నిన్ను దేవుడి ఎదుట నీవే ఏం చేయాలమ్మా? ఏం చేద్దామంటే దేవుడి ఎదుట నువ్వు ఘనపరచబడిన ఒక వ్యక్తిగా కనిపించాలి. హల్లెలూయా. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? లోకములో ఉన్న వాటిని దేనిని వాటి చూడకుండా, అనుసరింపకుండా క్రీస్తు వైపు మాత్రము చూస్తూ నీ ప్రయాణమును ఊరుకుంటే బాధ వచ్చినప్పుడు ఎలా చేద్దాం? ఇంత వ్యాధితో ఉన్నప్పుడు కూడా యేసయ్య దగ్గర మనం ఉండాలంటే కష్టమండి.
ఇలాంటి శ్రమ వచ్చేసినప్పుడు కూడా ఆయనతో పాటు ఉండాలంటే ఇదేంటంటే శ్రమ దగ్గర రాకుండా కాపాడమనండి. కాపాడుతున్నాడు బిడ్డ నేను. నీ దగ్గరికి శ్రమ వచ్చినా ఏది వచ్చినా నీ దగ్గర ఆయన తోడుగా ఉండి ప్రతి విషయం నిన్ను విడిపిస్తూనే ఉన్నాడు. విడిపించకపోతే ప్రాణాలు ఎప్పుడు పోయి కదా. ఇన్ని కోట్ల ప్రజలు కరోనా వచ్చి చచ్చిపోయినా ఇంకా నేను బ్రతికి ఉన్నాం కదా. ఇది దేవుడి హస్తము కాపుదల కాదండి. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఏమంటుందండి కాపుదల కాదా అంటారండి. ధనవంతులు చచ్చిపోయారండి, పేరు కీర్తులు కలిగిన వారు చచ్చిపోయారండి. మనమేలాంటి వాళ్ళు అండి, దరిద్రులము దీనులము పెట్ట కుప్ప మీద ఉన్న దీనులు సైతము లేవనెత్తి దేవుడు నీతో ఉంటే ఎలాంటి సమస్యల దగ్గర వచ్చిన సమస్యలను చూసి పారిపోతుంటే యేసునామములో ఆమేన్ హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోయిందంటే యేసే మన దగ్గర ఉన్నాడు కాబట్టి చెప్పాలి. మీరు దేవుడు నీతో ఉంటే ఎలాంటి సమస్య నీ దగ్గరికి వచ్చినా అది నిన్ను ఏమీ చేయలేదు. ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో వ్యాధులు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఇన్ని వచ్చినా ఇంకా నువ్వు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు కాపుదల నీకు ఉంది కాబట్టి. మనమే అనుకుంటే దేవుడు కాపుదల లేదండి అందుకే నాకు ఈ సమస్య వచ్చింది, అబ్బే దేవుడు కాపుదల లేదండి నాకు అందుకే ఈ వ్యాధి వచ్చింది, అబ్బే దేవుడు కాపుదల లేదు కాబట్టి దేవుడు ఈ పరిస్థితి మాకు వచ్చిందండి. కొన్ని కుటుంబాల నుంచి ఈ మాటలు మనం వింటా ఉంటాం. దేవుడు కాపుదల ఉంది కాబట్టి ఇన్ని పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చిన మీకు ఎలా ఉన్నా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. దేవుడి కాపుదల నీకు తేటగాను సూటిగాను సమృద్ధిగా మాట్లాడుతున్నమాట. ఆయన కాపుదల నీకు ఎలా ఉందంట? సమృద్ధిగా ఉంది కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం ఇంకా ఒక్కోసారి అనిపిస్తుంది బాబు అంటే ప్రార్థన గదిలో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థించిన నీవు బైబిల్ కూడా చదవాలి, చదవకపోతే దేవుడు మనతో మాట్లాడతాడు. లేదు చెప్తాను, బైబిల్ చదవకపోతే దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే దేవుడు వాక్యము ద్వారా ఎంతో మందితో మాట్లాడాడు. అబ్రహాముతో కూడా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడడం ఉంది. అబ్రహాముతో కూడా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడేదంట. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే విధానం ఏంటయ్యా అంటే వాక్యం. ఈ వాక్యాన్ని చదవకపోతే దేవుడు మనతో మాట్లాడలేనంటే, దేవుడు మనతో మాట్లాడకపోతే ఎంత భారం ఉంటుందో తెలుసా అండి? ఎన్ని సమస్యలు మన జీవితంలోకి వస్తే తెలుసా? అంటే వాక్యం చదవకపోయినా సమస్య వస్తుంది. ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, దేవుడితో సహవాసం చేయకపోయినా శ్రమ నీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించబోయిన వల్ల నాకేమొచ్చింది? ఎవరన్నారు? పౌలు గారు అన్నారమ్మా, సువార్త ప్రకటించలేకపోయిన వాళ్ళు వచ్చిందంట ఆయనకి శ్రమ. మనం ఏమంటాం, అవి ఒక దేవుడి పని ఎక్కువ చేస్తే ఏమైంది? దేవుడి పని మరి ఎంత ఎక్కువ చేస్తే శ్రమలు వస్తాయని ఎవరో చెప్పారనుకో, మనం ఏం చేస్తాం? ఇప్పుడు సర్లే వారానికి ఒక్కరోజు దేవుడి పని చేద్దాం, ఉన్న రోజులు మన పని మనం చేసుకుందాం. ఆయన అంటున్నమాట ఏంటంటే నీ పని చేయకపోతే నాకు శ్రమ. క్రైస్తవురాలు నీ జీవితంలో నీకు కొన్ని శ్రమలు రావడానికి కారణం ఏంటంటే దేవుడి పని మనం చేయకపోవటం వల్ల కూడా మనకు శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? దేవుడి పని మనం చేయకపోతే ఖచ్చితంగా మనకు శ్రమ వస్తుంది. దేవుడి పని చేస్తూ ఉన్న వారికి ఆ శ్రమ నుండి ఆయన తప్పిస్తాడండి హల్లెలూయా. ఎందుకంటే మనం చేసేది ఎవరి పని? దేవుడి పని. కాబట్టి నీకు వచ్చిన శ్రమైన బాధని ఆయన కదా చూసుకునేవాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నీకు ఏది కావాలన్న సమస్తమును సమకూర్చాడు. ఎందుకంటే నిన్ను లోకము నుంచే వేరుపరిచి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ప్రభు లోకంలో ఉండొద్దు, లోకంలో జీవించొద్దు, వీటికి లోపడొద్దు, వీటికి భయపడొద్దు, వీటికి ఆకర్షితులుగా మారదు అని దేవుడు నిన్ను వేరుపరిచి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంతే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు ఇలా తీసుకొచ్చి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు ఆయన సన్నిధానంలో మనల్ని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దేవుని మాటలు మనకి ప్రతి వారము తెలియజేస్తూ మనం అవిధేయులు కాకుండానట్లుగానే వాక్యాన్ని మనకి ప్రకటిస్తున్నారు ప్రభు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రకటించబడుతున్నప్పటికీ వారు అవిధేయులు అయిపోయారు. కాబట్టి ఈరోజు అలా నీవు నేను బ్రతకకూడదని దేవుడు మనం అవిధేయులుగా చూడాలని ఆశపడతలేదు, విధేయులుగా చూడాలని ఆశపడుతుంది. క్రీస్తు లోకం నుండి నిన్ను నన్ను వేరుపరిచాడండి. స్తోత్రం. అది లెక్క విడిచిపెట్టాలి. పక్కన పెడతాం కాదు, పక్కన పెడితే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాం?
పక్కన పెడితే మరి ఎలా ఉంటుందండి? ఇది పక్కన పెట్టాలి, దీన్ని పక్కన పెట్టకూడదు, ఇంకా విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. కానీ ఏం చేయాలి? అసహించుకోవాలి, దానిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే కానీ ఈ దగ్గరికి పక్కన పెడితే ఎప్పుడన్నా ఇల్లు గొప్పకుని చూడాలనిపిస్తుంది కదండి. అవునా అమ్మా? ఎప్పుడన్నా గొప్పకుని చూసి రావాలి, పలకరించాలి, పరామర్శించాలి, ఎలా ఉంటాడో కట్టుకోవాలి సార్ అనిపిస్తుంది. విడిచిపెట్టేస్తే దాన్ని అసహించేసుకుంటే అసహించుకోవాలి మనం. ఏంటి ఆ వ్యక్తి మీద నాకు చాలా అసహ్యం వచ్చిందని పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పినా కానీ మాకు నా జీవితంలో ఏమిటంటే అసహ్యం వచ్చేసింది. అందుకని జీవితంలో చూడనన్న నిర్ణయం నీకు పాపం కూడా ఇంతే. దాన్ని మనం ఏం చేయాలా? ఎంత అసహించుకుంటే అంత అది మనకి దూరంగా ఉంటుంది. అసహించుకున్నట్టు నటించి దూరం అవుతుంది. చెప్పండి, అసహించుకున్నట్టు నటించడం కాదు, అసహించుకోవాలి దాన్ని. ఇంకా దానిని నా జీవితంలో దాని మొహం కూడా చూడాలనే తీర్మానం, నిర్ణయం నీకు రావాలి. వచ్చినప్పుడు ఆ దాన్ని ఎప్పుడు నువ్వు మళ్ళీ కలుసుకోవాలి. దేవుడిని కలవగలం కానీ ఇక విడిచిపెట్టిన పాపాన్ని ఎప్పుడు కలవకూడనట్లుగా ఈ గుడ్డితనమైన ఈ లోకం నుంచి ప్రభువు నిన్ను వేరుపరచి తన సన్నిధిలో నిలబెట్టుకుని ఒక ఘనమైన వ్యక్తిగా నేను చేయాలని ఆశపడుతున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వారికంటే ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వే నిలబడతానని చెప్పాలి. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానంలో మీరే నిలబడతారు. ఎప్పుడో తెలుసండి? ఆయన మాట విన్నప్పుడు, ఆయనతో మనము సహవాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నీ ప్రతి కార్యాలలో అనుకుంటాడు. ఒక వ్యక్తిని మనం నమ్మి మన బాధ్యతలన్నీ ఆ వ్యక్తికి అప్పగించాము. ఏమంటాడు? నీకు ఏం చేయాలి చెయ్యి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అంటే. ఎవరు మీరు? లోకంలో ఉన్న వ్యక్తులు. మరి పరలోకపు తండ్రికి ఆ బాధ్యతలు అప్పగించేస్తే ఆ బాధ్యతలన్నీ తీసుకెళ్ళి యేసయ్యా నా బాధ, నీది కష్టం, నీది శ్రమ, నీది బాధ, ఈ వ్యాధులన్నీ నీకు ప్రభు ఇవన్నీ నీకు అప్పగిస్తున్నాను, ఏం చేస్తావు చేయి ప్రభు, కానీ నేను నన్ను మాత్రం నీ సన్నిధిలో తీరుడిగా నిలవబెట్టుకో ప్రభు అని అప్పగించినప్పుడు ఆయన ముందు ఉండి ప్రతి విషయం నేను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపిస్తేనే మనం నడవగలవాడు. లేకపోతే ఒక్క అడుగు మనం ముందుకి ఏదో బలం ఉంది కదా, పోనీ మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, ఏ శ్రద్ధ బట్టి దేవుడు ఏమంటాడో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 3:19. 1 కొరింథీ 3:19, పేజీ నెంబర్ 148. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి, చూసారండి? మనం ఏమనుకున్నా ఏదైతే జ్ఞానం ఉంది కదంటే బలం ఉంది చక్కడేద్దాం అనుకున్నాం. ఈయనంటాడు కదా, ఈ లోక జ్ఞానము నా దృష్టికి ఏంటి? వెలుగుతాం. అంటే ఈ లోకములో ఉన్న జ్ఞానం మనం అనుసరింపగా సర్వ స్వరూపైన దేవాది దేవుని జ్ఞానం అనుసరించి ఆయన బలమును మనం పొంది ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉండముగాక. ఆమేన్.